కౌంటింగ్ జరుగుతోంది. సో దానికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో చూసాం. ఒకసారి తెలంగాణలో చూద్దాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు 17 లోక్సభ ఎన్నికలు, ఒకటి అసెంబ్లీ ఎన్నిక, కంటోన్మెంట్ హైదరాబాద్ కంటోన్మెంట్ ఎన్నిక కూడా దానికి సంబంధించి కూడా ఎన్నికలు జరిగాయి. సో ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఖమ్మంలో కూడా ఆ సీటు కాంగ్రెస్ పార్టీ నుంచి కైవసం చేసుకోవడానికి చాలా హేమాహేమీలు, ఆ పార్టీ సీనియర్ నేతలు కూడా చాలా ప్రయత్నాలు చేసిన పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ సీటును ఏదైతే రఘురామిరెడ్డి ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆయన స్వయానా ఇటు విక్టరీ వెంకటేష్, సినీ హీరో వెంకటేష్కి స్వయానా వియ్యంకుడు కూడా కావడం, ఈ నేపథ్యంలో ఆ స్థానం పైన కూడా చాలా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీధర్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి. శ్రీధర్, అప్డేట్స్ ఏంటి? అభ్యర్థులు గెలుపోటములకు సంబంధించి ఏంటి, ఏం మాట్లాడుకుంటున్నారు? తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది కదా, భద్రత కావచ్చు లేదంటే టేబుల్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, గుడ్ మార్నింగ్. ఉత్కంఠకు తెర తొలగబోతోంది. మరికొద్దిసేపట్లో ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు అభ్యర్థుల సమక్షంలో 5 గంటలకే స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేసి ఈవీఎంలను బయటకు తీసుకొచ్చి, అంటే కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కౌంటింగ్ హాల్స్కి ఈవీఎంలను తీసుకొచ్చి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు, ఖమ్మం జిల్లాలో ఏవైతే జరిగినా అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన ఉప ఎన్నిక కావచ్చు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో జరిగిన ఉప ఎన్నిక కావచ్చు, ఈ ప్రతి ఎన్నికకు సంబంధించి ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అంతే ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ఎంతైతే ప్రశాంతంగా నిర్వహించారు, ఈ కౌంటింగ్ ప్రక్రియను కూడా అదేవిధంగా పూర్తి చేసేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఖమ్మం రూరల్ మండలంలో ఉన్న పొన్నేకల్ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కౌంటింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అంటే స్ట్రాంగ్ రూమ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేసి ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచారు. ఈ స్ట్రాంగ్ రూమ్లకు దగ్గరలోనే, స్ట్రాంగ్ రూమ్ల ఇదే ఎక్కడైతే ఏర్పాటు చేశారో అదే ప్రదేశంలో కౌంటింగ్ కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రశాంతంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అందులో 16,31,039 మంది ఓటర్లు ఉండగా 12,41,135 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటితో పాటు 10,687 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా లెక్కింపు చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. 8 కౌంటింగ్ హాల్స్ను అధికారులు ఏర్పాటు చేసి ఒక్కొక్క కౌంటింగ్ హాల్స్కు 18 టేబుల్లను ఏర్పాటు చేశారు. 7 కౌంటింగ్ హాల్స్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 8వ కౌంటింగ్ హాల్ ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. 600 మందికి పైగా కౌంటింగ్ సిబ్బంది, ఈ ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ విధులకు హాజరవుతున్నారు. మొత్తంగా పోలీస్ యంత్రాంగంతో కలిపి 1500 మందికి పైగా సిబ్బంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. పటిష్టమైన భద్రత కొనసాగుతుంది. సిఆర్పీఎఫ్ బలగాల భద్రత నడుమ కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది. అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించి 184 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 13 రౌండ్లలో అశ్వారావుపేట నియోజకవర్గం కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు సంబంధించి 294 పోలింగ్ కేంద్రాలు ఉండటంతో ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ 21 రౌండ్లలో పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అంతేకాకుండా వీవీప్యాట్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, ఆదేశాల ప్రకారం వీవీప్యాట్లకు సంబంధించి ర్యాండమ్గా ప్రతి పోలింగ్ బూత్కి సంబంధించి, అంటే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని వీవీప్యాట్లను ర్యాండమ్గా లెక్కించేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. రాజకీయ పార్టీకి సంబంధించిన ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారో వారితో పాటు సిబ్బంది అందరూ కూడా ఒక్కొక్కరుగా కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవడం ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాలకు ఇప్పుడు తరలి వస్తున్నారు. 5 గంటలకు స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేశారు. అభ్యర్థుల సమక్షంలో, రాజకీయ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ అంతా కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరిగింది. 565 మంది కౌంటింగ్ ఏజెంట్లకు పాసులు ఇచ్చారు. కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఎవరైతే పాసులు ఉన్నాయో వారినే కౌంటింగ్ కేంద్రానికి అనుమతిస్తున్నారు. చివరికి కౌంటింగ్ విధులకు హాజరయ్యే అధికారులు కూడా వాళ్ళకి సంబంధించిన పాసులతో 3 అంచెల భద్రత దాటుకొని ఆ అధికారులు క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలించిన తర్వాతే వాళ్ళందరూ కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సింది. ఎవరు వాటర్ బాటిల్స్ తీసుకురావడం, ఇంక్ పెన్లు, తర్వాత ఇతరత్ర లిక్విడ్ ఐటమ్స్ ఏవి కూడా తీసుకురాకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. 3 అంచెల భద్రత కొనసాగుతుంది. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం 18 రౌండ్లు, మొత్తం 7 కౌంటింగ్ హాల్స్, ఒక పోస్టల్ బ్యాలెట్, ఒక హాల్నేమో పోస్టల్ బ్యాలెట్ లెక్కించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే
ప్రధాన పార్టీలకు సంబంధించిన 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు హోరాహోరీగా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి తాండ్ర వినోద్రావు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వినోద్రావుకు మద్దతుగా ఆ పార్టీకి సంబంధించిన రాజ్నాథ్ సింగ్ ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి రోడ్ షోలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు, నాయకులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈసారి ఖమ్మంలో తమకు మంచి అవకాశం ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ధీమాగా ఉంది. భారీ మెజార్టీతో తమ అభ్యర్థికి ఖమ్మంలో గెలవబోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితి. బీఆర్ఎస్ కూడా తమకు మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు, ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. ఖమ్మంలో మాత్రం కౌంటింగ్ ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఖమ్మం ఫలితం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖమ్మం ఫలితం పైన ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఖమ్మంలో ఉంది. పవన్, కౌంటింగ్ ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇది ఖమ్మం కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్న తాజా పరిస్థితి. శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక పూర్తిగా తెలంగాణలో లోక్సభ ఎన్నికల